గామి 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 ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో ఇదే నడుస్తుంది. ట్రైలర్ తర్వాత ఎవ్రీ వన్ ఆర్ ఎక్సైటెడ్ ఫర్ దిస్ మూవీ అండ్ ఇప్పుడే మూవీ చూడడం జరిగింది. సో లెట్స్ సీ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ గామి. మూవీ మొత్తం చూశాక నా హానెస్ట్ ఫీలింగ్, వాట్ ఏ విజువల్స్, వాట్ ఏ సినిమాటోగ్రఫీ, వాట్ ఏ స్క్రీన్ ప్లే, వాట్ ఏ థాట్ అనిపిస్తుంది. ఆ డీటెయిలింగ్ అండ్ విజువల్స్ చూస్తుంటే ఈజ్ దిస్ రియల్లీ అవర్ తెలుగు సినిమా అనేలా ఉంటుంది. అండ్ కొన్ని మిస్టేక్స్ కూడా ఉన్నాయి మూవీలో, వాటి గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. డీటెయిల్ రివ్యూలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయడం అసలు మర్చిపోకండి. స్టార్టింగ్ నుంచే కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది. ఇంట్రడక్షన్స్ ఇస్తూ అఘోరాస్, ఆ శంకర్ క్యారెక్టర్ ఎలాంటిది ఇవన్నీ చూపిస్తూ కొంచెం స్లోగా స్టార్ట్ చేసి సడన్లీ పాస్ట్ ఎలిమెంట్స్ అండ్ ఫ్లాష్ బ్యాక్ ఈవెంట్స్ని చూస్తున్నంతసేపు ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంటాం. ఆ విజువల్స్ కూడా ఎక్కడ తగ్గకుండా మెయింటైన్ చేశారు విత్ ఎ లిమిటెడ్ బడ్జెట్. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్ అండ్ ద సినిమాటోగ్రాఫర్. సో ఇలా ఫస్ట్ హాఫ్ మొత్తం పాస్ట్లో జరిగిన ఎలిమెంట్స్, ఎందుకు ఆ జర్నీ స్టార్ట్ చేశాడు, ఇవన్నీ చూపిస్తూ కొన్ని కరికులర్ ఈవెంట్స్ని కూడా కనెక్ట్ చేసి ఒక మైండ్ బ్లోయింగ్ విజువల్ ట్రీట్ ఉంటుంది ఫస్ట్ హాఫ్ మొత్తం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ బీజిఎం, గూస్ బంప్ స్టఫ్. ఇక్కడ కొన్ని సీన్స్లో మ్యాక్సిమం బీజిఎంఏ ఆ సీన్స్ని పీక్స్లోకి తీసుకెళ్తుంది. ఆ విజువల్స్ ప్లస్ బీజిఎం రెండు కరెక్ట్గా బ్లెండ్ అయ్యాయి కనుకే ఆ సీన్కి అంత పీక్ మూమెంట్ దొరుకుతుంది. సో క్లియర్లీ మనకి అక్కడ గూస్ బంప్స్ తెప్పించే ఈవెంట్స్ అన్ని బీజిఎం ప్లస్ విజువల్స్ ద్వారానే మనకు కలిగిస్తాయి. ఇంటర్వెల్ బ్లాక్ ఇది కొంచెం బెటర్గా ఉంటే బాగుండేది. సో నాకు పర్సనల్లీ ఇంటర్వెల్ బ్లాక్ అంత గొప్పగా ఏం అనిపించలే, బికాస్ ఆ ఇంటర్వెల్లో చూసిన సీక్వెన్సెస్ అంత గొప్పగా ఏం అనిపించలే. ఎక్కువ మిస్టరీ అంతా ప్లే చేయకుండా నార్మల్ ఇంటర్వెల్ బ్యాంగ్ లాగా అనిపించింది. ఐఎమ్ లిటిల్ డిసప్పాయింటెడ్ ఎట్ ద ఇంటర్వెల్ బ్లాక్. అండ్ కమింగ్ టు ద సెకండ్ హాఫ్ గురించి చెప్పే ముందు ఒక చిన్న మ్యాటర్ చెప్పాలి. ఈ మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ 7.5 years చేశారు డైరెక్టర్ విద్యాధర్ కాగిట. అండ్ మన విశ్వక్ సేన్ ఈ మూవీ కోసం ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదు, బికాస్ ఆయనకున్న ఆ టైంలో రెమ్యూనరేషన్కి ఇప్పటి రెమ్యూనరేషన్కి చేంజ్ అవ్వడం వల్ల మూవీ బడ్జెట్ ఇష్యూస్ వస్తాయని రెమ్యూనరేషన్ తీసుకోకుండా కన్సిస్టెంట్లీ అప్పటి నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తూనే ఉన్నాడు. హ్యాట్స్ ఆఫ్ టు ద డైరెక్టర్, హీరో అండ్ ఎంటైర్ మూవీ టీమ్. సో సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చాలా మందికి, మెయిన్లీ మన ఆడియన్స్కి సెకండ్ హాఫ్ ల్యాగ్ అనిపిస్తుంది. ఇది మూవీ తప్పు అస్సలు కాదు. ల్యాగ్ అనిపించే సీక్వెన్సెస్ ఉన్నాయా అంటే ఎస్, కొన్ని ల్యాగ్ సీక్వెన్సెస్ ఉన్నాయని అంటాను నేను, బట్ అవి ల్యాగ్ సీన్స్ కాదు. మన రెగ్యులర్ సినిమాస్లో చూపించే ల్యాగ్కి ఈ సినిమాలో చూపించే ల్యాగ్కి అస్సలు సంబంధం ఉండదు. ఈ మూవీలో చూపించే కొంచెం ఎక్కువ టైం తీసుకునే సీక్వెన్సెస్ అవన్నీ డీటెయిలింగ్కి వాడుకున్నాడు డైరెక్టర్. దట్స్ ఏ బ్రిలియంట్ మూవ్ అని అనొచ్చు. బట్ ఈ డీటెయిలింగ్ అనేది చాలా మందికి ల్యాగ్ అనిపిస్తుంది. అందరికీ అర్థం అవ్వాలని లేదు కూడా. ఎందుకంటున్నానంటే కొన్ని టైప్ ఆఫ్ ఫిలిమ్స్ కొందరికి మాత్రమే అర్థమవుతాయి. మన రెగ్యులర్ టైప్ ఆఫ్ ఆడియన్స్కి మాత్రం ఇది కొంచెం లాగ్ అనిపిస్తుంది, మెయిన్లీ సెకండ్ హాఫ్. సో కొంచెం పేషెన్స్ తోటి సెకండ్ హాఫ్ చూడండి, క్లైమాక్స్ వర్త్ ఉంటుంది. డోంట్ మిస్ ద క్లైమాక్స్ డెఫినెట్. అండ్ కమింగ్ టు ద క్లైమాక్స్, శంకర్ క్యారెక్టర్లో ఉన్న డెప్త్ అనేది క్లైమాక్స్లో క్లియర్గా మనకు కనబడుతుంది. త్రూ అవుట్ ద మూవీ ఒక ఇంపాక్ట్ ఉంటుంది. క్లైమాక్స్ పోర్షన్లో శంకర్స్ క్యారెక్టర్ డెప్త్, పెయిన్, ఆ క్యారెక్టరైజేషన్, ఆ విజువల్స్ ఇవన్నీ పర్ఫెక్ట్ గా బ్లెండ్ అయ్యి అన్ఫర్గటబుల్ ఫీలింగ్ ఇస్తుంది ఈ క్లైమాక్స్. కొన్ని రోజుల వరకు ఈ క్లైమాక్స్ డెఫినెట్లీ మన మైండ్ లో తిరుగుతూనే ఉంటుంది. ఇంకా ఎక్కువ నేను రివీల్ చేయాలనుకోవడం లేదు. సో డోంట్ మిస్ దిస్ మూవీ ఇన్ థియేటర్స్ డెఫినెట్లీ. పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకుంటే ఎవ్రీ వన్ గేవ్ దర్ బెస్ట్. విశ్వక్ సేన్ మాత్రం కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు. దీని తర్వాత ఆయన మూవీస్ ఆపేసినా సరే ఈయన పీక్ మూమెంట్ అంటే గామి అని గుర్తుంటుంది. అండ్ హీరోయిన్ చాందిని క్యారెక్టర్ ఎక్కడో క్లారిటీ మిస్ అయింది, కొంచెం ఇంపార్టెన్స్ ఇచ్చుండేది అనిపించింది. అండ్ మూవీ పాజిటివ్స్ వచ్చేసి విశ్వక్ సేన్ పర్ఫార్మెన్సెస్, సినిమాటోగ్రఫీ, డైరెక్షన్, డిఓపి, ఎవ్రీథింగ్ విజువల్స్ పర్ఫెక్ట్గా బ్లెండ్ అయ్యాయి. బీజిఎం కూడా మ్యాక్స్ ఇంపాక్ట్ చూపించింది. అండ్ నెగటివ్స్ వచ్చేసి సెకండ్ హాఫ్ కొన్ని ల్యాగ్ సీక్వెన్సెస్ నాకైతే ల్యాగ్ అనిపించలే, మీకు మాత్రం అవి డెఫినెట్లీ ల్యాగ్ అనిపిస్తాయి. గమ్యం సాంగ్ తప్ప మిగతా సాంగ్స్ అన్ని నాకు ఎక్కువ ఇంపాక్ట్ ఏం చూపించలే. సో సాంగ్స్ అనేవి ఇంకొంచెం బెటర్గా ఉంటే బాగుండు. సో ఫైనల్లీ ఈ వీకెండ్కి వర్త్ మూవీ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అస్సలు మిస్ కాకండి. సో గో అండ్ వాచ్ ద గామి మూవీ. అండ్ గోపీచంద్ గారి భీమా మూవీ కూడా ఉంది, అది ఆఫ్టర్నూన్ ఉంది, అది కూడా రివ్యూ పెడతాము. సో డోంట్ మిస్ దిస్ మూవీ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బై బై.